ఇప్పుడు ప్రాణము, మనస్సు ఇవి సమిష్టి. సమిష్టి సాత్వికాంశం నుండి మనస్సు వచ్చింది, సమిష్టి రజోగుణాంశం నుంచి ప్రాణం వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇవి కూడా, ఈ మనస్సు కూడా, మనస్సు సమిష్టి సాత్వికాంశం నుంచి వచ్చింది కాబట్టి సమిష్టిలో అన్నింటిలో ఉండేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి సామర్థ్యం మనస్సుకు ఉంటుంది. అన్నింటికి సంబంధించిన రజోగుణాంశం నుంచి ప్రాణం వచ్చింది కాబట్టి ఈ ప్రాణము అన్నింటికి సంబంధించిన కర్మలను చేస్తుంది. అది విషయం. ఇప్పుడు ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ శ్లోకంలో చూడండి, మహాభూతాని మహాంతిచ తాని సర్వవికార వ్యాపకత్వాత్ భూతాని చ సూక్ష్మాని. పృథివీ మొదలైన 5 సూక్ష్మభూతములు సకల వికారములను, అంటే జగత్తులోని సకల పదార్థములను వ్యాపించి ఉండుట వలన మహాభూతములనబడును. స్థూలభూతములైతే ఇంద్రియ గోచరములయ్యే 5 అని చెప్పబడబోతున్నాయి. అహంకారము సూక్ష్మ మహాభూతములకు కారణం. నేను అనే అభిమానమే లక్షణముగా కలది అహంకారం. అహంకారమునకు కారణము బుద్ధి అనగా మహత్తత్వం. నిశ్చయ జ్ఞానము దాని లక్షణం. ఆ బుద్ధికి కారణము అవ్యక్తము. ఇంద్రియ గోచరము కానిది కనుక అవ్యక్తము. అవ్యాకృతమని కూడా దాని పేరే. అది ఈశ్వరుని మహాశక్తియే. నా మాయ అతిక్రమించ శక్యము కానిదని చెప్పబడిన మాయాశక్తియే అవ్యక్తము. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీటి నుంచి వెనక్కి చూడండి. ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుని యొక్క మాయాశక్తి వచ్చింది, దాన్ని అవ్యక్తం అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పంటే కింద నుంచి చెప్పుకుంటూ పోయారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పైన నుంచి చెప్పుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది. ఈశ్వరుడు నుంచి అవ్యక్తం. అవ్యక్తం అనేటువంటిదే ఇక్కడ మాయాశక్తి, ఈశ్వరుని యొక్క మాయాశక్తి. ఈ మాయాశక్తి నుండి దాని నుంచి వచ్చినటువంటిది బుద్ధికి కారణం అవ్యక్తం. అంటే బుద్ధి అంటే నిశ్చయ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది అవ్యక్తంలో నుండి వస్తుంది. తర్వాత ఈ అవ్యక్తము అనేటువంటిది అవ్యక్తంలో నుండి వచ్చింది అహంకారం. అంటే ఈశ్వరుడు మాయ నుంచి మాయ నుంచి అవ్యక్తం నుండి అహంకారం నుండి సూక్ష్మ తన్మాత్రల నుండి స్థూల పంచమహాభూతాలు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఇది పైనుంచి ఒక్కొక్క మెట్టు దిగుతూ వచ్చాను. పైనేమో ఈశ్వరుడు నుంచి అవ్యక్తం నుంచి మాయ నుంచి అహంకారం నుంచి సూక్ష్మ పంచతన్మాత్రల నుండి స్థూల పంచమహాభూతములు. స్థూల పంచమహాభూతములు అంటే అవే విషయాలు. అవును. అంటే మీకు ఏంటంటే ఇది మీకు అర్థం కావాలంటే 7వ అధ్యాయంలోకి వెళ్ళాలి. 7వ అధ్యాయంలో భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతి రష్టదా అని చెప్పాడు భగవంతుడు. అక్కడ భూమి, ఆపో, అనలో, వాయు, ఖం అంటే కనిపిస్తున్నటువంటి ఈ స్థూల పంచమహాభూతములను చెప్పలేదు.
స్థూల పంచమహాభూతాలు చెప్పాల, సూక్ష్మ పంచతన్మాత్రలను చెప్పారు అక్కడ. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వీటికంటే పైది మళ్ళబోతాడనమాట. భూమి రాపు అనలో వాయు ఖం, వీటిపైన ఉండేది మనస్, వీటిపైన ఉండేది మనస్. అక్కడ అంటే మనస్సు అంటే మనస్సు కాదు, అది మనస్సు తర్వాత బుద్ధి, బుద్ధి తర్వాత అహంకారం. ఇవి చెప్పాడు, మనస్సు బుద్ధి అహంకారం. ఈ మనస్సు బుద్ధి అహంకారం అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు చూడండి, అవ్యక్తం నుండి మాయ నుంచి అహంకారం నుంచి ఈ సూక్ష్మ పంచతన్మాత్రలు. ఇది అర్థమైందిగా ఇప్పుడు. సరే, ఈ పంచమహాభూతాలు ఉన్నాయా? స్థూల పంచమహాభూతములు ఉన్నాయి. స్థూల పంచమహాభూతముల పైన సూక్ష్మ తన్మాత్రలు ఉన్నాయి. సూక్ష్మ తన్మాత్రల పైన ఉండేటువంటిది అహంకారం ఉంది. అహంకారము పైన మాయ ఉన్నది. దానిపైన అవ్యక్తం ఉన్నది. దానిపైన ఉండేది ఈశ్వరుడు. అది అవ్యక్తమేవచ అనే ప్రయోగమునందు ఏవా అనే పదమునకు అవధారణము ఖచ్చితముగా ఇటులనే అని చెప్పుట అర్థం. అంటే ఈ ప్రకృతి అనేటువంటిది ఇలానే వచ్చింది. అదంతా ఇప్పుడు ఇక్కడ ఉంది శరీరంలో. అదే ఇది చ అనే పదమునకు ఆ 8 ఒక సముదాయము అని అర్థము. బుద్ధి అవ్యక్తమేవచ అని కదా అన్నాడు అక్కడ చకారమునకు ఇదంతా కలిపి సముదాయమునకు. ఇంద్రియములు 10, చెవి కన్ను మొదలైనవి 5 జ్ఞానమును కలిగించేవి కనుక జ్ఞానేంద్రియములు. వాగేంద్రియము చేతులు కాళ్ళు మొదలైన 5 ఇంద్రియములు పనులను నిర్వహించేవి కనుక కర్మేంద్రియములు. వెరసి 10, వీటికి తోడు మరి ఒకటి, అదేది మనస్ 11వది. సంకల్పములు సంశయము మొదలైనవి దాని రూపం. అంటే మనస్సు అనేటువంటిది అది. కామ సంకల్పో విచికిత్స హ్రీహి కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ హ్రీహి ధీహి భీహి సర్వం మన ఏవా. ఇదంతా మనోలక్షణాలు అవంతా. దీని గురించి ఇంతకుముందే చెప్పు ఉన్నాం. కాబట్టి ఈ 5 ఇంద్రియములకు గోచరమయ్యే శబ్దము స్పర్శ మొదలైనవి విషయములు. సాంఖ్యులు ఈ క్షేత్ర భేదములను 24 తత్వములని వర్ణించెదరు. సాంఖ్యులు సాంఖ్య దర్శనమని ఉన్నది. సాంఖ్య దర్శనం అంటే న్యాయము, వైశేషికము, సాంఖ్యము, బౌద్ధము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. దీంట్లో సాంఖ్య దర్శనం అనేటువంటి వాళ్ళు సంఖ్యాపరంగా ప్రతి దానిని లెక్కించి చెప్తారు. అలా లెక్కించి చెప్తారు కాబట్టి వాళ్ళను సాంఖ్యులు అని అన్నారు. ఆ సాంఖ్యులు వీటిని 24 తత్వాలుగా చెప్తారు. సరే, వీటిని చెప్పిన తరువాత ఇప్పుడు వేటినైతే వైశేషికులు ఆత్మగుణములని చెప్పెదరో అవి కూడా క్షేత్రం యొక్క ధర్మములే కానీ క్షేత్రజ్ఞుని ధర్మములైతే కావని భగవానుడు చెప్తున్నాడు. ఈ వైశేషికులు న్యాయదర్శనము, న్యాయము, వైశేషికము వీళ్ళున్నారే, వీళ్ళు ఆత్మధర్మాలను కొన్నింటిని చెప్పినారు. వాళ్ళు చెప్తూ ఉండేటువంటివి అవి ఆత్మధర్మాలు కాదు. వాళ్ళు చెప్పేది ఇప్పుడు సుఖం, దుఃఖం,
ఇవంతా ఆత్మధర్మాలని అంటారు. అంటే సుఖంగా ఉండేది ఆత్మ, దుఃఖంగా ఉండేది కూడా ఆత్మ, ఇట్లా చెప్తారు వాళ్ళు. అది న్యాయ దర్శనము, వైశేషిక దర్శనంలో అవి వస్తాయి. కాబట్టి అవి ఆత్మధర్మాలు కాదు, ఆత్మకు ధర్మములు ఏమీ లేవు. ఏదైతే ఇవి ఉన్నాయో అవంతా ఈ క్షేత్రం యొక్క ధర్మమే అని ఇక్కడ భగవంతుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇక్కడ చూడండి, ఇచ్ఛ అంటే కావాలనే కోరిక. ద్వేషం అనంటే తనకు ఏదైతే తన దగ్గర ఉందో, తన దగ్గర ఉండేదానికి ఇబ్బంది ఏదైనా కలిగిస్తుందంటే దానిపైన కలిగేటువంటి మనసులో కలిగే వికారము, అది ద్వేషం. తర్వాత సుఖం, మనస్సుకు ఇష్టం వచ్చినటువంటి విషయము సంప్రాప్తమైతే అప్పుడు మనస్సు అనేటువంటిది నీకు ఏకాగ్రమై అక్కడ కలిగేటువంటిది సుఖం. తర్వాత దుఃఖం, మనస్సుకు సరిపోని విషయం కలిగినప్పుడు కలిగేటువంటిది వికారం, దుఃఖం. తర్వాత సంఘాత అంటే ఇంతవరకు చెప్పినారే, వీటన్నింటినీ ఒక సంచిలో వేసినట్లుగా వేస్తే అవన్నీ కలిపితే సంఘాతం. తర్వాత చేతన అంటే ఇవంతా కలిసిన తర్వాత దీనిలో ఆభాస రూపంగా ఉందే చేతన, దీంట్లో కలిసినట్లుగా ఉండే ఆభాసగా ఉందే ఆ చేతన కూడా దీనికి సంబంధమే కానీ దానికి సంబంధం కాదు. చేతన. ధృతి అంటే ఈ శరీరమును, ఈ మనస్సుని, ఈ ప్రాణములను ఇట్లా నిలబెట్టి ఇది పడిపోకుండా ఏదైతే నిలబెడుతూ ఉందో దాన్ని ధృతి అంటారు. ధృతి అంటే ఇక్కడ ధైర్యం అని కాదు ఇది. కాబట్టి ఇవన్నీ కలిపి ఇప్పటి వరకు చెప్పినామే, ఇవంతా క్షేత్రం. ఇది క్షేత్రం. నీ యొక్క మానసిక సామర్థ్యము, నీ మానసిక సామర్థ్యము, బుద్ధి సామర్థ్యము ఇవంతా ఏదైతే ఉన్నదో అది ధృతి. నీ బుద్ధి పనిచేస్తుంది. నీ బుద్ధి పనిచేసి ఒక పనిని ఇలా నిలబట్టగలిగేటట్లుగా చేస్తుంది. ఇప్పుడు నువ్వు శరీరము నడిచిపోతూ ఉంటావు, శరీరం అట్లా వాలుతుందని అనుకోండి, వాలితే దాన్ని వెంటనే మళ్ళీ ఏం చేస్తావు, నువ్వు ఆ పడిపోనీయకుండా చేస్తావు. చూడు, పడిపోనీయకుండా బ్యాలెన్స్ పడుతున్నావే, ఆ బ్యాలెన్స్ దేని నుంచి వస్తుంది? అది అదే నిలబెడతా ఉండేది. ఇప్పుడు దానినే ధృతి చేస్తుంది ఆ పని. ఇప్పుడు వాడు సైకిల్ దొక్కుతూ ఉంటాడు. వాడు సైకిల్ దొక్కేటప్పుడు రెండు చేతులు ఇడిచిపెట్టేసి కూడా దొక్కుతాడు వాడు. వాడిలో ఉండే ధృతి, అదే ధృతి. తర్వాత ఏదైనా సరే ఆ చెయ్యగలిగే సామర్థ్యం నాకు కలిగి ఉందనేటట్లుగా చూపించడం అనేది ధృతి, అదన్నమాట. సరే, అన్ని కలిపి అవన్నీ కలిపి సంఘాతం. ఇప్పుడు చెప్తున్నారు దాన్ని. ఇప్పుడు ఆచార్యుల వారు చెప్తున్నారు చూడండి. సుఖమునిచ్చే ఏ జాతికి చెందిన పదార్థమును ఇదివరలో అనుభవించిన వాడు మరలా అదే ప్రకారమైన వస్తువును చూచిన వాడై సుఖమునిచ్చుననే కారణము చే దానిని తీసుకున్న గోరును అట్టి ఈ అంతఃకరణ ధర్మము ఇచ్ఛ అనబడును. ఇచ్ఛ తెలియబడేది కనుక క్షేత్రము అగును. ఇక్కడ ఇచ్ఛ అనేదాన్ని వివరిస్తున్నారు. ఇంతకుముందు దాన్ని నువ్వు తీసుకొని దానితో సుఖము అని నువ్వు అనుకున్నావు.
నువ్వు అనుకున్నావు కాబట్టి ఆ విషయాన్ని చూస్తానే నీకు కావాలి అనే భావన ఏర్పడుతుంది. దానిని ఇచ్ఛ అని అంటున్నారు. ఆ ఇచ్ఛ అనేటువంటిది నీకు విషయంగా తెలియబడుతూ ఉన్నది కాబట్టి అది క్షేత్రములో భాగమే కానీ ఆత్మధర్మం కాదు. అదే విధముగా ద్వేషము ఏ ప్రకారమైన వస్తువును దుఃఖమునకు హేతువుగా అనుభవించి ఉన్నాడో మరలా అదే ప్రకారమైన వస్తువును పొందువాడే దానిని ద్వేషించును. అట్టి ఈ ద్వేషము తెలియబడేది కనుక క్షేత్రమే అగును. అంటే తెలియబడేది, తెలుసుకునేవాడు, తెలియబడేది రెండు అన్నమాట. తెలుసుకునేవాడేమో క్షేత్రజ్ఞుడు, తెలియబడేదేమో క్షేత్రము. కాబట్టి ద్వేషం అంటే ఆ విషయము వలన నాకు ఇష్టముగా ఉండదు, నాకు ఇష్టమైన వస్తువును నా నుంచి దూరం చేస్తుంది, లేకపోతే అది వచ్చిందంటే నాకు ఇబ్బంది కలుగుతుంది. అది ఇంతకుముందు తనకు అనుభవం ఉంది కాబట్టి దానివలన కలిగేటువంటి వికారాన్ని ద్వేషం అంటారు. అదే విధముగా సుఖము అనుకూలమైనట్టు, సత్వగుణం యొక్క స్వరూపమైనట్టు, ప్రసన్నత రూపములో ఉండే అంతఃకరణం యొక్క ధర్మం సుఖం అనేటువంటిది. సుఖం అంటే అంతఃకరణ ధర్మం, అంటే అంతఃకరణం అనేటువంటిది ఏది ఉందో దానిలో కలిగేటువంటి విశేషం అది సుఖం. అది తెలియబడేది కనుక అది కూడా క్షేత్రమే. ప్రతికూలమగు స్వరూపము గలది దుఃఖం, అంటే ఇది కూడా అంతఃకరణం యొక్క ధర్మమే. ఏది? దుఃఖం. అంటే ఆ దుఃఖం వచ్చేది కలిగేది ఎవరికంటే అంతఃకరణానికి కలుగుతుంది కానీ ఆత్మకు కలగదు. ఈ అంతఃకరణానికి కలిగేటువంటిదే సుఖము దుఃఖము, అవి రెండు తెలియబడేటివి. సంఘాతము అంటే దేహేంద్రియముల మేళవింపు, దాని యందు ప్రకటమయ్యే అంతఃకరణం యొక్క వృత్తి ఇక్కడ సంఘాతం అంటే దేహేంద్రియముల మేళవింపు, అక్కడ వరకు అయిపోయింది. దేహేంద్రియం మేళవింపు అంటే ఇంతకుముందు చెప్పినాం, అన్నీ కలిపి అది సంఘాతం. ఇప్పుడు సంఘాతం తర్వాత చేతన. చేతన అనేది కదా చెప్పాలి. ఇప్పుడు ఆ చేతన అంటే ఏమో చెప్తున్నారు. దాని యందు ప్రకటమయ్యే అంతఃకరణం యొక్క వృత్తి అనగా మనస్సు దేనిని గ్రహిస్తుందో దాని రూపాన్ని పొందుతుంది. అటు రూపమే మనస్సు యొక్క వృత్తి అనబడును. ఆత్మ చైతన్యం యొక్క ప్రతిఫలనము అనే రసముచే కాలే ఇనుపు గుండునందు అగ్ని వలె వ్యాపించబడినదై చేతన అనబడును. అంటే ఇనుప గుండు ఏ విధంగా అయితే అగ్నిలో పడినప్పుడు ఆ ఇనుప గుండుకి కాల్చగలిగే సామర్థ్యం ఎర్రదనం అంతా వచ్చిందో అదే విధముగా ఈ శరీరం అనేటువంటిది ఉందిగా, ఈ శరీరం అనేటువంటిది జడం, అంతఃకరణం కూడా జడం. అయితే దీనితో కలిసినట్లుగా ఉండేటువంటి ఆభాసుడు ఉన్నాడుగా, ఆ ఆభాసుడు దీంట్లో కలిసినట్లుగా ఉన్నాడు. అంటే ఈ శరీరాది సంఘాతం అంతా ఒక ఇనుప పాలెం అనుకుంటే అది అగ్నిలో పెట్టినప్పుడు కాలి ఎర్రగా అయ్యి అది కాల్చినట్లుగా, అదేవిధంగా ఈ శరీరాది సంఘాతం అంతా జడమైనప్పటికీ ఈ జడమైనటువంటి ఈ శరీరం ఏది ఉన్నదో ఈ జడమైనటువంటి శరీరమునందు ఆత్మ చైతన్యం యొక్క ఆభాసుడు దీంట్లో పడి ఇదంతా చేతనత్వమైనది. కాబట్టి ఈ చేతనత్వం కూడా శరీరంతో కలిసి ఉన్నట్లుగా ఉంది కాబట్టి దానిని చేతన అని, ఆ చేతన రూపం కూడా క్షేత్రానికి సంబంధించిందే కానీ క్షేత్రజ్ఞునికి సంబంధించినది కాదు. ఒకవేళ వీడు సాక్షిగా తెలుసుకున్న తరువాత ఈ చేతన కూడా సాక్షిలో కలిసిపోతుంది. అంతవరకు దీంతో కలిసి ఉన్నట్లుగా ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ శరీరంలో వేశారు. అది కూడా ముఖ్య చైతన్యము దృష్టిలో తెలియబడేదే కనుక క్షేత్రమే. దేనిచేనైతే శైథిల్యమును పొందిన దేహమును ఇంద్రియములను వ్యక్తి పట్టి నిలబెట్టుకొనునో అది ధృతి.
ధృతి అంటే దేహాన్ని, ఇంద్రియాలను, వీటన్నింటినీ పట్టి నిలబెట్టి ఉందిగా. ఇది నాది, ఇది నేను అనేటట్లుగా నిలబెట్టి ఉందే సామర్థ్యం, దాన్ని ధృతి అంటారు. అది కూడా తెలియబడేది కనుక క్షేత్రమే. ఇచ్ఛా, ద్వేషము మొదలైన ఈ అంతఃకరణ ధర్మములు, అవస్థలు సకల విధములైన అంతఃకరణ ధర్మములకు ఉపలక్షణము. చెప్పకున్నా గ్రహించబడేదిగా భగవానునిచే నిర్దేశించబడినది. ఎలయనగా భగవానుడు ఇప్పుడు క్షేత్రమును ముగిస్తున్నాడు. ఇది ఇంతవరకు చెప్పి ఇందులో 6వ శ్లోకంలో మొదటి పాదమైనది ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం అనేది ఉంది. అది నేను మళ్ళీ క్లాస్లో చెప్తాను. అందరికీ ఒక విన్నపం ఏమంటే, రేపు ఉదయం క్లాస్ ఉంటుంది, తర్వాత సోమవారం వరకు క్లాస్ ఉండదు, తర్వాత తిరిగి మంగళవారం ఉదయముతో మళ్ళీ క్లాసు ప్రారంభమవుతుందని అందరికీ తెలియజేస్తున్నాం. అది విషయం. మంగళవారం రోజు సాయంకాలం దీన్ని మళ్ళీ ఈ 6వ శ్లోకంలో చివరలో ఉండేటువంటి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం, అది నేను మళ్ళీ, అది ఆల్రెడీ ఏమీ లేదు, ఏతత్ క్షేత్రం, ఇది క్షేత్రం అని సమాసేన సవికారం ఉదాహృతం, ఇదంతా క్షేత్రమని తెలియబడుచున్నది అని చెప్పారు. దాన్ని మనం ఆచార్యుల వారు చెప్పిన దాన్ని మళ్ళీ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సరే. ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతా की, జై బోలో భక్త మండలి की. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురు. ఓం హరి ఓం హరి ఓం హరి ఓం.